హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు ఇదే తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రాజకీయ పార్టీల హడావిడి చూస్తే ఈ పాటికే హుజురాబాద్ ఉప ఎన్నిక జరగడం, ఫలితం వెలువడడం జరిగి ఉండాల్సిందే అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎప్పుడైతే ఈటెల రాజేందర్ను తన శాసనసభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారో ఆనాటి నుంచి రేపా ఎల్లుండ హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అన్నట్టుగా రాజకీయ పార్టీలు హడావిడి చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ బీజేపీలకు కాంగ్రెస్ పార్టీ కూడా తోడవడంతో హుజురాబాద్ పాలిటిక్స్ పలుమార్లు పత్రికల్లో పతాక శీర్షికల్ని, ఎలక్ట్రానిక్ మీడియాలో బులెటిన్ హెడ్లైన్స్లోనూ సందడి చేశాయి. గల్లీకో నాయకుడిని నియమించిన గులాబీ పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదన్న రీతిలో హుజురాబాద్పై అస్త్రశస్త్రాలను మోహరించింది. ఈటెల రాజేందర్ చేరికతో స్థానికంగా బలపడ్డామని అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ సైతం దూకుడిని పెంచేస్తోంది. గత 2 రోజుల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కౌశిక్ రెడ్డి పార్టీ మారడంతో అభ్యర్థిత్వంపై మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ సైతం హుజురాబాద్లో సత్తా చాటాలని ప్రకటన చేస్తోంది. మరి ఇదంతా బాగానే ఉన్న ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటనలో ఎందుకు జాప్యం జరుగుతోంది? ఇప్పుడు తెలంగాణ సమయంలో ఏమాత్రం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వారిని కదిలించినా వినిపిస్తున్న ప్రశ్న. ఈటెల రాజేందర్ రాజీనామా చేసి 3 నెలలు కావస్తోంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి 6 నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సిందే. ఎమ్మెల్యే ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనున్నటువంటి సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్లోనూ నమోదవుతున్న గణాంకాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ప్రతిరోజు 300 నుంచి 400 మధ్య కరోనా పాజిటివ్ పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో హుజురాబాద్ ఎన్నికలపై షెడ్యూల్ వెలువడుతుంది అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఏమాత్రం తొందరపాటు లేకుండా అలాగే చాలా రిలాక్స్డ్గా ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో సీనియర్ నాయకుడు మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ఎన్నికల కమిషన్కు దరఖాస్తు లేఖ రాస్తూ వీలైనంత తొందరగా హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహించాలని కోరారు. 2004 నుంచి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న ఈటెల రాజేందర్ పార్టీ వీడడంతో పార్టీ ఆయన వ్యక్తిగతమా, ఆయన వరుస విజయాలకు కారణమా అనేది తొందరలోనే తేలిపోతుంది. రాష్ట్ర సంక్షేమాన్ని పురస్కరించుకుని స్వరాష్ట్ర కాంక్షను ప్రజ్వలిల్లేలా చేయడం ద్వారా తొలుత కమలాపూర్, ఆ తర్వాత హుజురాబాద్లో ఈటెల విజయం సాధిస్తూ వచ్చారు. పలుమార్లు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లినా ఈటెల విజయం వరుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ ఏదైనా ఆయన వరుస విజయాలకు కారణమవుతోంది. పార్టీ బలంతో గెలిచినా అన్ని సార్లు గెలిచారు కాబట్టి చివరికి సొంత బలం అనేది ఉంటుంది. అయితే పార్టీ ప్రాబల్యాన్ని అలాగే సొంతంగా పెంచుకోవాలనుకుంటున్నారా? దానికి ఎంతో విశిష్టత ఉండాలి. అలాగే ఎంతో కొంత ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు కలిస్తే ఈటెల విజయం సాధిస్తారనేది తేలాల్సింది. ఇక అధికార పార్టీ అన్ని హంగులతో అధికార దర్పం బలగాల్ని మోహరిస్తూనే ఉంది. 4 మంత్రులు, మంది ఎమ్మెల్యేలు, అలాగే మరీ ముఖ్యంగా ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు గులాబీ హుజురాబాద్లో మోహరించారు. సీఎం పర్యటనకు వస్తున్నారంటే ఎలా ఉంటుంది? ఇందరితో సరిపెట్టుకోకుండా దళిత బంధు లాంటి ఒక ప్రతిష్టాత్మక పథకాన్ని కూడా హుజురాబాద్ నుంచే ప్రారంభించారు. అధికారిక పార్టీ దూకుడును నిలవరించేందుకు హుజురాబాద్తోనే సరిపట్టక బీజేపీ ఎత్తుగడ నిజంగా శభాష్ అంటున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన తెలంగాణ బీసీ అధ్యక్షుడు బండి సంజయ్ హుజురాబాద్ విజయమే లక్ష్యంగా తన యాత్ర కొనసాగించబోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకులందరూ కూడా హాజరైన పాదయాత్ర ప్రారంభోత్సవ సభ చార్మినార్ ప్రాంతాన్ని కాషాయమయం చేసింది. చార్మినార్ సభలో ఒకవైపు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మరోవైపు బండి సంజయ్ కుమార్ అధికారిక టీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసిరారు. ఇకపై దూకుడు పెంచబోతున్నట్టు కమలం నేతలు హింట్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. వరుస సదస్సులు నిర్వహిస్తూ ప్రజలపై అభ్యర్థి అనుకున్నటువంటి కౌశిక్ రెడ్డి పార్టీని పెంచడం, కాంగ్రెస్ నేతలకు ధీటైన అభ్యర్థిని వెతకాల్సిన పని పడింది. అందుకే ఉమ్మడి కాంగ్రెస్ జిల్లాలో బలమైన నేతగా పేరున్న మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖరారు చేసిందన్నారు. ఆగస్టు 30వ తేదీన హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీల సన్నాహాలు ఎలా ఉంటే అసలు హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా అని ప్రశ్న తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వినిపిస్తోంది. సెప్టెంబర్ నెల మొదటి వారంలో షెడ్యూల్ని ప్రకటనపై అవకాశం వస్తుందని అనుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 18 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బాధ్యతలతో కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. వాటిలో ఖాళీ అయిన 3 నియోజకవర్గాలకు 6 నెలల గడువుతో అక్టోబర్తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి మొదటి వారం లేదా 2వ వారంలో హుజురాబాద్ ఉప ఎన్నికకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అందుకనుగుణంగా దూకుడు పెంచాలని భావిస్తున్నాయి.